తిరుపతి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనుకునే పుణ్యక్షేత్రం. ఈ పేరు వినగానే మనకి మొట్టమొదటిసారిగా గుర్తుకు వచ్చేది ఆ ఏడుకొండలవాడు, కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన దర్శనం చేసుకోవాలని ఎంతోమంది పరితపిస్తూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లేనిదే కళ్ళారాతను మనం దర్శించుకోలేము. చాలామంది కుతూహలంతో నేరుగా స్వామివారిని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఈ మహోన్నతమైన పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీవారి దర్శనానికి ఒక పద్ధతి, నియమాలు ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? ఈ పద్ధతి పాటించకుండా దర్శనం చేసుకుంటే ఆ దర్శనం అసంపూర్ణంగా జరిగినట్టే. చాలామందికి ఈ విషయాలు తెలియవు, ఆచరించరు కూడా. ఆ శ్రీవారిని ప్రసన్నం చేసుకోవాలని ఎవరికి ఉండదు. అందుకే ఈ వీడియో చివరి వరకు చూసి ఈసారి శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ నియమాలు గుర్తుపెట్టుకొని పాటించండి. అయితే మీలో ఇప్పటి వరకు తిరుపతి చాలామంది వెళ్ళుంటారు, కానీ మీకు ఈ విషయాలు, వీటి వెనక ఉన్న కారణాలు మీకు తెలుసా? తిరుచానూరు అమ్మవారిని ముందుగా ఎందుకు దర్శనం చేసుకోవాలి? కపిలతీర్థం యొక్క ప్రాముఖ్యత మీకు ఎంతవరకు తెలుసు? గోవిందరాజ స్వామికి, వెంకటేశ్వర స్వామికి ఉన్న సంబంధం ఏంటి? తిరుపతిలో ఇప్పటి వరకు ఈ విగ్రహానికి ఒక్క అభిషేకం కూడా జరగలేదంట. వీటికి సమాధానాలు, ఇంకా మీకు తెలియని విషయాలు ఎన్నో వీడియోలో అయితే చెప్పబోతున్నాను. బ్లాగ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నార్మల్గా ఫేమస్ టెంపుల్స్ అనగానే దర్శనం చేసుకుని వచ్చి దేవుణ్ణి చూసేసాం కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఒక్కసారి ఆ ఆలయ చరిత్ర మరియు ఆ దేవాలయంకి ఉన్న ఇంపార్టెన్స్ తెలుసుకొని వెళ్ళండి. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే డివోషనల్ మూడ్లోకి వెళ్ళిపోతారు. అండ్ మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ కూడా హై లెవెల్లో ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే నా ఫ్యామిలీతో వెళ్తున్నా తిరుపతి. తుని నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేశాం. తుని నుంచి సామర్లకోటకి వెళ్ళి, సామర్లకోటలో కాకినాడ నుంచి వచ్చే శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతి అయితే వెళ్తాం. శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తుంది. నేనైతే రాజమండ్రి మీదుగా జర్నీ చేసినప్పుడు డోర్ దగ్గరికి వచ్చి వ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎంతైనా మన గోదావరి వాళ్ళకి ఈ బ్రిడ్జ్కి ఉన్న కనెక్షనే వేరు. తిరుపతికి ఎర్లీ మార్నింగ్ 5:30కే వచ్చేసాం. స్టేషన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో కేవీపీ ఇన్ హోటల్ అయితే బుక్ చేసుకున్నాం. హోటల్ దగ్గరికి వచ్చి చెక్ ఇన్ అయితే చేసేసాం. రూమ్ ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. రూమ్ అయితే నీట్గానే ఉంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది. హోటల్ లుక్ కూడా ఒకసారి చూసేయండి. సో శ్రీవారి దర్శన విధానం అయితే ఇంకా మనం మొదలు పెడదాం. మీకు కుదిరితే ముందుగా కాణిపాకం వెళ్ళి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడ ఉన్న స్వామివారు మహిమలు గలవారు. వినాయకుడిని ప్రార్థన చేస్తే లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నమవుతుంది. మనం ఏదైనా మంచి జరగడానికి ముందుగా వినాయకుడినే పూజిస్తాం. అలానే ఇక్కడ కూడా తిరుపతి వెళ్లే ముందు వినాయకుడిని దర్శించుకోవడం మంచిదని భావిస్తారు. పైగా తిరుపతి నుంచి దగ్గరగా 60 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది కాణిపాకం. పక్కనే ఉంటుంది కాబట్టి ముందుగా కాణిపాకం వెళ్ళి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. తిరుపతికి రాగానే మొదట మీరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అదేంటి, తిరుపతికి వచ్చి ముందు స్వామివారి దర్శనం కదా చేసుకోవాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలంటున్నాడు ఏంటి అనుకోవచ్చు. చెప్తా వినండి. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ముందుగా మన అమ్మకి చెప్తాము. ఆవిడ చెప్పింది అర్థం చేసుకొని తండ్రి గారికి చెప్పే పద్ధతిలో చెప్పి ఒప్పిస్తుంది. అలానే ముందు పద్మావతి దేవమ్మ వారి దర్శనం చేసుకోవాలి. మీ యొక్క కోరికలు విని శ్రీవారికైతే వివరిస్తుంది. పైగా పురాణాల్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే అమ్మవారు కరుణిస్తేనే స్వామివారు అనుగ్రహిస్తారని. అందుకే మొదటిగా తిరుచానూరు వచ్చి ఇక్కడ పుష్కరిణిలో స్నానం ఆచరించి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే వెళ్ళాలి.
ఇంక పురాణాల్లోకి వెళ్తే భృగమహర్షి శ్రీ మహావిష్ణువు ఎదపై తన్నినప్పుడు లక్ష్మీదేవి అలిగి భూలోకానికి చేరుకుంటుంది. ఆ బాధతో శ్రీ మహావిష్ణువు కూడా భూమిపైకి చేరి స్వర్ణముఖి నదీ తీరంలో శ్రీ సుఖనూరు అని పిలుచుకోబడిన ఇప్పటి తిరుచానూరులో పద్మసరోవరాన్ని నిర్మించి దేవలోకం నుంచి తీసుకొచ్చిన బంగారు పద్మాలను ప్రతిష్ఠించి శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ళు తపస్సు చేశారు. అలాగా 12 ఏళ్ళ తర్వాత కార్తీక శుక్ల పంచమి రోజు పద్మసరోవరంలో బంగారు పద్మంలో లక్ష్మీదేవి అలుమేలు మంగమ్మగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి పద్మావతి దేవిగా, అలుమేలు మంగమ్మగా తిరుచానూరులో కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటుంది అమ్మవారు. అమ్మవారు అయ్యవారు నడిచిన ఈ పుణ్య ప్రదేశాన్ని ముందుగా దర్శించుకోవాలని చెప్తూ ఉంటారు. ఈ ఫ్లైఓవర్ మీద నుంచి ఆ శేషాచల కొండలను చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత వెళ్లాల్సిన క్షేత్రం కపిలతీర్థం. ప్రఖ్యాతిగాంచిన వైష్ణవీ క్షేత్రమైన తిరుపతిలో ఈ శైవక్షేత్రం ఉండడం విశేషమని చెప్పాలి. హరిహరులకు ఎటువంటి భేదం లేదు అని నిరూపించే క్షేత్రం ఈ కపిలతీర్థం. ఇది అలిపిరి మార్గంలో అయితే ఉంటుంది. శేషాచల పర్వత పాదాన ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగానూ ఆహ్లాదంగానూ ఉత్సాహపరుస్తుంది. కపిలతీర్థంలో మనకి శివుడు కపిలేశ్వరుడుగా దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న లింగం కృతయుగం నాటిదని చెప్తుంటారు. కృతయుగంలో కపిల మహర్షి పాతాళంలో ఒక సహజ శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని శివుని కోసం ఘోర తపస్సు చేసేవారు. అతని తపస్సుకు మెచ్చి పాతాళం నుంచి భూమిని చీల్చుకుంటూ వచ్చిన పరమేశ్వరుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థల పురాణం చెప్తుంది. భూమిని చీల్చుకుంటూ వచ్చిన ఆ లింగం ఇంకా పెరుగుతూనే ఉంది. అలాగా ఒకనాడు బ్రహ్మ ఆవు రూపంలోనూ శ్రీ మహావిష్ణువు గోపాలుడుగాను వచ్చారు. ఆ లింగం పెరగడం చూసి బ్రహ్మరూపంలో ఉన్న ఆవు తన పాలతో అభిషేకం చేసి తన కాళ్ళగిట్టలు లింగంపై పెట్టి, మహాదేవ ఇంక నువ్వు పెరగకు అని అడిగింది. ఇప్పటికీ ఆ కాళ్ళగిట్టల యొక్క గుర్తులు లింగంపై కనిపిస్తూ ఉంటాయి. కపిల మహర్షి తపస్సు వల్ల ఈశ్వరుడు వెలిశాడు కాబట్టి ఇక్కడ శివుడిని కపిలేశ్వర స్వామి అని అంటారు. అలానే త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఆరాధించడంతో ఈ లింగాన్ని ఆగ్నేయలింగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకి శివుడు కామాక్షి సమేతంగా కనిపిస్తాడు. ఇక్కడ శివునితో పాటు వినాయకుడు, కృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, కార్తికేయుడు మనకి దర్శనమిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఒక జలపాతంతో పాటు పుష్కరిణి కూడా కనిపిస్తూ ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ జలపాతం శివుని జటాజూటం నుంచి వచ్చిన గంగానది దరిలో ఒక దారం అని అంటారు. ఈ గుడిలో కామాక్షి అమ్మవారి గంధపు అలంకారం, అలానే శివునికి అభిషేకం విశేషం అని చెప్పచ్చు. పూర్వం తిరుమల దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ కపిలేశ్వర స్వామి దర్శనం చేసుకొని కపిలతీర్థంలో స్నానం ఆచరించి తిరుమల వెళ్ళేవారని చెప్తూ ఉంటారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు అన్నీ పోయి తిరుమల దర్శనం చేసుకునే అర్హత వస్తుందని చెప్తారు. అందుకే తిరుమల వెళ్లే ముందు కపిలతీర్థంలో స్నానం ఆచరించి కపిలేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని అయితే వెళ్ళండి. హోటల్కి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని గోవిందరాజస్వామి ఆలయానికైతే పయనమవుదాం. గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలో అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లకుండా అయితే ఉండరు. అయితే ఈ గోవిందరాజుల స్వామి వారు ఎందుకంత ప్రసిద్ధి? అసలు గోవిందరాజస్వామికి వెంకటేశ్వర స్వామికి ఉన్న రిలేషన్ ఏంటి? గోవిందరాజస్వామి, వెంకటేశ్వర స్వామి ఇద్దరూ విష్ణు స్వరూపాలే. కానీ గోవిందరాజస్వామిని శ్రీనివాసుని యొక్క అన్నయ్యగా భావిస్తారు. ఆ వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి అంగరంగ వైభవంగా కళ్యాణం చేయించింది గోవిందరాజస్వామి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కళ్యాణం కోసం కుబేరుని దగ్గర తీసుకున్న అప్పు అంతా గోవిందరాజస్వామి వారు లెక్కించి చూసుకునేవారు. అందుకే గోవిందరాజస్వామిని సంపదని పెంచుకోవడానికి మరియు ఆ సంపదని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడే దేవునిగా పరిగణించబడతారు.
అయితే గోవిందరాజస్వామి ఆశీస్సులు పొందడం ద్వారా తిరుమలకి వెళ్ళే యాత్ర ఇంకా పవిత్రంగా మరియు ఆధ్యాత్మికంగా మారుతుందని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. ఇంకా ఆలయ చరిత్రలోకి వెళ్తే పూర్వం క్రిమికంఠుడు అనే చోళరాజు ఉండేవాడు. అతడు శివభక్తుడు అవ్వడంతో తన రాజ్యంలో వైష్ణవ మతం ఉండకూడదని భావించి చిదంబరంలో గోవిందరాజస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన గోవిందరాజస్వామి విగ్రహాన్ని పెకిలించి సముద్రంలో పడేశాడు. ఇది మీరు దశావతారం సినిమాలో చూసి ఉంటారు. అక్కడ కొన్ని కల్పితాలు చేసి చూపించారు, కానీ జరిగిన సంఘటన మాత్రం నిజం. కొంతకాలం తర్వాత ఆ విగ్రహం విష్ణు భక్తుల కంటపడింది. ఆ విషయం మళ్ళీ రాజుకు తెలిస్తే ఆ విగ్రహాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడని భయంతో ఎవరికీ తెలియకుండా విష్ణు భక్తులు ఆ విగ్రహాన్ని తిరుపతికి చేర్చారు. ఆ సమయంలో తిరుపతిలో రామానుజాచార్యులు వారు ఉండేవారు. ఆయన వైష్ణవ మతానికి ఎంతగానో కృషి చేశారు. అయితే స్వామివారి విగ్రహానికి కొంతమేరకు పగుళ్ళు ఏర్పడిన విషయం గమనించారు. అలా పగుళ్ళు ఉన్న విగ్రహం అర్చనకి పనికిరాదు. అప్పట్లో ఆ ప్రాంతానికి యాదవరాజు అయిన తన శిష్యుడు సహాయంతో సున్నపురాయితో విగ్రహాన్ని చేయించాడు. సున్నపురాయికి తడి తగిలితే కరిగిపోతుంది. అందువల్ల స్వామివారికి అభిషేకం నిషేధించారు. ఈ సున్నపు విగ్రహాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్తరం వైపు దేవాలయంలో ప్రతిష్ఠించారు. అలానే దక్షిణం వైపు ఆండాలమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఆ పగుళ్ళు ఏర్పడిన విగ్రహాన్ని గోవిందరాజస్వామి ఆలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో మంచినీళ్ల కుంట అనే ప్రదేశంలో చూడవచ్చు. అయితే ఈ మంచినీళ్ల కుంటలో ఒక్కసారి కూడా నీళ్లు ఎండిపోలేదంట. ఇదంతా స్వామివారి మహత్యం అని చెప్తూ ఉంటారు ఇక్కడ భక్తులు. ఈ ఆలయాన్ని మనం గోవిందరాజస్వామి వారి ఆలయం అని పిలుచుకుంటున్నాం. కానీ ఇక్కడ సింహద్వారం ఎదురుగా ప్రధాన ఆలయంలో గోవిందరాజస్వామి వారు ఉండరు. ఇది మీరు గమనించారా? ఇదే డౌట్ అప్పట్లో ఉన్న టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి వచ్చింది. 1979 ముందు వరకు ప్రధాన ఆలయం ఖాళీగా ఉండేది. ఉత్తరం వైపు గోవిందరాజస్వామి, దక్షిణం వైపు ఆండాలమ్మ వారు ఉండేవారు. ఒకసారి ప్రసాద్ గారు దర్శనం చేసుకోవడానికి వచ్చి పరిశీలించారు. ఆయనకి అనుమానం కలిగి అక్కడున్న పూజారిని అడగగా వాళ్ళు చెప్పిన సమాధానం ప్రసాద్ గారికి ఎందుకో నమ్మబుద్ధి కాలేదు. దానితో ఆయన ఆలయాన్ని జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టారు. కొంతసేపటికి ప్రసాద్ గారు ఒక విషయం కనిపెట్టారు. ఆలయం ముందు నుంచి చూస్తే ఆ గర్భాలయం చిన్న గుడిలా ఉంది. కానీ వెనక్కి వెళ్ళి చూస్తే ఆ గర్భాలయం యొక్క పరిమాణం ఇంకా పెద్దదిగా అనిపించింది. ఇది చూసిన తర్వాత గర్భగుడిలో ఏదో గోడ కట్టినట్టు అనిపించి వెంటనే ప్రాచీన కాలం పుస్తకాలు అన్నీ చదవడం మొదలుపెట్టారు. ఒక పుస్తకంలో ఆ గుడిని పార్థసారథ స్వామి వారి ఆలయం అని పిలిచేవారని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే శిల్పశాస్త్రంలో ప్రావీణ్యం పొందిన వాళ్ళని సంప్రదించి ఈ విషయం గురించి చెప్పారు. వాళ్ళు కూడా గర్భాలయం యొక్క కొలతలు పరిశీలించి ఆ గర్భాలయంలో ముందు చూస్తున్న గోడ వెనక ఇంకొక గది ఉండొచ్చు అని చెప్పారు. వెంటనే పివిఆర్కే ప్రసాద్ గారు ఎంతోమంది పండితుల్ని సంప్రదించి ఆ గోడను పగలగొట్టి ఆ గోడ వెనక ఏముందో చూద్దామని విన్నవించుకున్నారు. ఆ పండితులు ఆగమశాస్త్రాన్ని పరిశీలించి గోడను పగలగొట్టడానికి ఏమాత్రం అభ్యంతరం లేదని తెలియజేశారు. ఆ గోడను పగులుగొట్టి చూస్తే రుక్మిణీ సత్యభామ సమేతుడైన పార్థసారథి వారి విగ్రహం కనిపించింది. అది చూసి అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయి ఉప్పొంగిపోయారు. ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు చేశారు. ఇక గోడ ఎందుకు కట్టారంటే పూర్వం ముస్లిమ్స్ దండయాత్ర చేస్తున్నప్పుడు విగ్రహాలను నాశనం చేస్తారనే భయంతో స్థానికులు, పండితులు గర్భగుడిలో స్వామివారి ముందు ఒక గోడ కట్టించారు. చివరికి పివిఆర్కే ప్రసాద్ గారు పుణ్యమా అని పార్థసారథి స్వామి వారు వెలుగులోకి వచ్చారు. మొదటి రోజైతే పూర్తి అయ్యింది. దర్శనాలన్నీ బాగా జరిగాయి. రేపు మార్నింగే తిరుమలకైతే స్టార్ట్ అవ్వాలి. ఇంకా తిరుమల యాత్ర విషయానికి వస్తే ముందుగా తిరుచానూరుతో మొదలుపెట్టి తర్వాత మీ టైం బట్టి మీకు ఏది అనుకూలంగా అనిపిస్తే ఆ ఆలయానికి వెళ్ళండి. సపోజ్ కపిలతీర్థంకి ముందు వెళ్తే తర్వాత గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్ళండి. లేదు ముందు గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్తా అంటే తర్వాత కపిలతీర్థం ఆలయానికి వెళ్ళండి. నెక్స్ట్ వ్లాగ్ అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే తిరుమల వ్లాగ్లో శ్రీవారి దర్శనం సంపూర్ణంగా పూర్తి అవుతుంది. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫైనల్గా నేను ఇచ్చిన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉత్సాహంతో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను.